అధికంగా కొవ్వు పదార్థాలు ఉన్నవి గాని, బేక్డ్ ఫుడ్స్ గాని, జంక్ ఫుడ్స్ గాని, ఏరేటెడ్ డ్రింక్స్ గాని తాగడం మానేయాలి. ఏరేటెడ్ డ్రింక్స్ వల్ల కూడా డైజెషన్ కి సంబంధించిన సమస్యలు వస్తాయి. ఏరేటెడ్ డ్రింక్స్ లో ఏమి ఎయిర్ ఉంటుంది? అది కర్బనమే కదా, బొగ్గే కదా. అక్కడ లోపల చేరడం, గట్టిగా ఉండడం, అది పుష్ అవుట్ చేసేటటువంటి ఫెసిలిటీ ఉంటే సరి, లేకపోతే పేరుకుపోవడం, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. కనుక అవి మానేయడం, వీలైనంత తీపి పదార్థాలు కొంచెం తగ్గించాలి. తీపి పదార్థాలు అన్నప్పుడు కూడా పంచదార మానేయాలి. బెల్లం పర్వాలేదు, అది కూడా ఎక్కువని కాదు, కొంచెం పర్వాలేదు. అందువల్ల ఏం చెప్తారంటే తీపి మానేయమంటే నేరుగా మానేయలేరు గనక కాఫీ టీలు మానేయండి అంటారు. దానికి మేము మానలేము అనుకుంటే షుగర్ లెస్ తాగండి, తప్పదు అనుకుంటే అందులో కొద్దిగా బెల్లం వేసుకోండి. అంతేగాని పూర్వం బెల్లం కాఫీ తాగేవాళ్ళు కొంతకాలం, పంచదార దొరకని రోజుల్లో. అది బెటర్. గాని ఇది షుగర్ మానేయాలి, మైదా మానేయాలి, జంక్ ఫుడ్స్ మానేయాలి, ఏరేటెడ్ డ్రింక్స్ మానేయాలి. ఇవేమీ మానేయకుండా మాకు వెయిట్ లాస్ అంటే ఎట్లా కుదురుతుంది? అంటే ఇది నార్మల్ ఫుడ్ తినేవాళ్ళకి. అట్లా కాకుండా నాన్ వెజిటేరియన్ లాంటివి తినేవాళ్ళు ఆ విషయంలో ఎంత జాగ్రత్త పడాలో వాళ్ళకి తెలుసు. తెలియకుండా ఇవన్నీ తెలిసాక అదెందుకు తెలియదు? తప్పనిసరిగా అది కూడా ప్రత్యేకంగా కొన్ని ఏవో ఉన్నాయి, కొన్ని మాత్రమే పరిమితం, వేస్ట్ తగ్గడానికి మరి కొన్ని ఉండకూడదు అని ఆ రకమైన ఆహార నియమాలు, సమయం పాటించటం అన్నది చాలా ప్రధానం. పొద్దున తినదరుగుతుంది గాని రాత్రి తినది పేరుకుంటుంది. ఆఫీసుల్లో లేచి తిరగడం అని చెప్పేది కాక ఇంటి పనులు హాయిగా చేసుకోండి అందరూ.